నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ ప్రేమానురాగాలకు నిలువెత్తు నిదర్శనం ఈ పండుగ. తమ తోడబుట్టిన వాళ్ళు రక్షగా జీవితాంతం ఉండాలని చేతికి రక్ష కడతారు. అందుకే దీనిని రక్షాబంధన్ అంటారు. ఈ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. తమ సోదరులు ఆయురారోగ్యములతో ఉంటూ చేసిన పనిలో విజయం సాధించాలని అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే గొప్ప పండుగ ఇది. అయితే ఈ పండుగ వీళ్ళకు మాత్రమే పరిమితమైనది కాదు, భార్యాభర్తల మధ్య కూడా ఉండేది అని మన పురాణాలు చెబుతున్నాయి. దేవతలకు దానవులకు మధ్య ఎప్పటికప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి వీరి మధ్య జరిగిన యుద్ధంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు దానవులకు నాయకుడైన బలిచక్రవర్తి చేతుల్లో ఘోరంగా ఓడిపోతాడు. ఇది చూసిన ఇంద్రుని భార్య సచీదేవి ఎంతో బాధపడుతుంది. ఇంద్రునికి విజయం లభించాలనే ఉద్దేశంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్తుంది. పత్తితో తయారైన ఒక పవిత్రమైన దారాన్ని సచీదేవికి విష్ణుమూర్తి ఇస్తాడు. సచీదేవి ఆ దారాన్ని ఇంద్రుడి చేతికి కడుతుంది. ఇంద్రుడు బలిచక్రవర్తిపై వరుస విజయాలు సాధించి అమరావతిని సొంతం చేసుకుంటాడు. సచీదేవి ఇంద్రుడికి కట్టిన రాఖీయే మొట్టమొదటి రాఖీ. మన సాంప్రదాయ ప్రకారం అనేక పూజలలో, ముఖ్యముగా ఆదిపరాశక్తి పూజలలో చేతికి రక్ష కడతారు. ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకు వెళ్తుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా శ్రీకృష్ణుడి కత్తితో పండును కోస్తూ ఉండగా అనుకోకుండా తన వేలు తెగి గాయమవుతుంది. దీనిని చూసిన ద్రౌపది తన చీర చెంగును చించి శ్రీకృష్ణుడి వేలుకు కట్టుకట్టి రక్త ప్రవాహాన్ని ఆపుతుంది. అందుకు శ్రీకృష్ణుడు, సోదరి, నీవు చేసిన దీనిని నేనెప్పటికీ మరువను. నీకు సహాయం అన్న రోజున నేను క్షణాల్లో నీ ముందు వాలి నీకు సహాయం చేస్తానని మాట ఇస్తాడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి. ఇచ్చిన మాట ప్రకారం మైసభలో అతిరథ మహారథుల సమక్షంలో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాభరణం జరిగే సమయంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంతులేని వస్త్రాలు ఇచ్చి తన మానాన్ని కాపాడుతాడు. ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టిన కట్టును ఒక అన్నయ్యకు చెల్లెలు కట్టిన రక్ష అని అంటారు. బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలను అడిగి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు వామనావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి. కానీ బలిచక్రవర్తి ఆ శ్రీ మహావిష్ణువు భక్తుడు కాబట్టి బలికి రక్షణ కోసమై ఇంటికి ద్వారపాలకులుగా ఉండిపోతాడు శ్రీ మహావిష్ణుమూర్తి. విష్ణువు లేని వైకుంఠంలో లక్ష్మీదేవి నిలవలేకపోతుంది. స్వామిని కలిసేందుకు ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలిచక్రవర్తి ఇంటికి వస్తుంది. ఆమె బలిచక్రవర్తిని కలిసి అతని చేతికి ఒక రక్ష కడుతుంది. ఆ స్త్రీ తనపై పట్ల చూపిన అభిమానానికి, గౌరవానికి ఆనందించిన బలిచక్రవర్తి, ఏమి కావాలో చెప్పమ్మా, ఇస్తాను అని ఆప్యాయంగా అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి తన ఇంటి వద్ద ద్వారపాలకుడుగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని పంపమని కోరుతుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తన ఇంటిలో కొలువున్నందుకు బలిచక్రవర్తి ఎంతో ఆనందించి విష్ణుమూర్తిని పంపుతాడు. అలా లక్ష్మీదేవి యొక్క కోరిక తీరుతుంది. లక్ష్మీదేవి బలిచక్రవర్తిని ఒక సోదరుడిగా భావించి రక్ష కడుతుంది. లక్ష్మీదేవి రాకతో బలిచక్రవర్తి ఇల్లు అష్టైశ్వర్యాలతో, పేరు ప్రఖ్యాతులతో నిండిపోతుంది. విశ్వవిజేత అలెగ్జాండర్ భారతదేశాన్ని పాలించే పురుషోత్తముడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అయితే పురుషోత్తముడి యొక్క శక్తి సామర్థ్యాలను గురించి విన్న అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడిని శరణువేడి రక్ష కట్టిందంట. అందువల్లనే అలెగ్జాండర్ యుద్ధంలో ఓడిపోయినప్పటికీ పురుషోత్తముడు తనని చంపలేదంట. ఇలా రాఖీని అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, భార్యాభర్తలు కూడా కట్టుకోవచ్చు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ రాఖీ ఎప్పుడు కట్టాలి అంటే శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్నం కట్టాలని, ప్రపంచానికి కేంద్ర బిందువు అయిన సూర్యుని తేజస్సు మధ్యాహ్నం ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో కడితే రాఖీ శక్తి కూడా అంత తేజోవంతమయం అవుతుందని మన పూర్వుల భావన. ఇదే రాఖీ పండుగ రోజున మన దేశ ప్రపంచవ్యాప్తంగా రకరకాల పండుగలు జరుపుకుంటాం. అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.